హాయ్ హలో వెల్కమ్ టు రిషి రోషన్ వ్లాగ్స్. బీట్రూట్తో జ్యూస్ తాగుంటారు, కర్రీ చేసుంటారండి. కానీ వెరైటీగా లడ్డు చేశానండి బీట్రూట్తో. అందుకని కడాయి పెట్టాను, స్టవ్ మీద నెయ్యి వేస్తున్నానండి. కడాయిలో 3 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. అది బాగా హీట్ అవ్వాలి. ఈ వీడియో పూర్తిగా చూడండి. లాస్ట్లో మీకు ఒక సీక్రెట్ చెప్తాను. నెయ్యి 3 స్పూన్స్ వేసుకున్న తర్వాత అది బాగా కరగనివ్వాలండి. హీట్ అయిపోయింది. ఇప్పుడు అందులో నేను జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేస్తున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. బాగా కలపాలండి. ఫ్రై అవుతున్నాయి. ఓకే, ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. మొత్తం గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో బీట్రూట్ తురుముని వేయాలండి. బీట్రూట్ తురుము వేసి మీడియం టు సిమ్ మీద బాగా ఫ్రై చేయాలి. ఇవి హెల్దీ కూడా అండి. పిల్లలకి ఇస్తే బాగా ఇష్టంగా తింటారు. స్వీట్ లాగా కూడా ఉంటుంది, హెల్దీ కూడా పిల్లలు తినడానికి. పిల్లలు మామూలుగా తినమంటే తినరు కదా, ఇలా స్వీట్ చేసి పెడితే బాగా తింటారు. బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. బెల్లం పౌడర్ ఇది కూడా బాగా కలుపుకోవాలి. నాకు కొంచెం బెల్లం సరిపోలేదు అనిపిస్తుందండి. బెల్లం ఇంట్లో కొంచెమే ఉంది, అందుకనే షుగర్ వేస్తున్నాను. కానీ మీరు బెల్లంతోనే చేసుకోండి. షుగర్ వాడకూడదండి ఎక్కువగా. ఓకే, ఆ షుగర్ కరగడానికి 3 స్పూన్స్ వాటర్ వేస్తున్నాను. షుగర్ బాగా కరగాలి. ఇది బాగా దగ్గరగా ఉడికించాలండి. బాగా దగ్గర అయ్యేంత వరకు బీట్రూట్ తురుము బాగా మగ్గనివ్వాలి. బాగా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగు అంటిపోతుంది. ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుముని యాడ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చండి. ప్రస్తుతానికి నా దగ్గర అది లేదు, అందుకని ఎండు కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం ఏం మారదండి, బాగుంటుంది టేస్ట్. అది వేసిన తర్వాత కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఓకేనండి, బాగా ఫ్రై అయ్యింది, దగ్గరగా వచ్చింది లడ్డు చేసుకోవడానికి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పును వేసేసాను. ఇవి కూడా బాగా కలుపుకోవాలి. ఓకేనండి, ఇంకా రెడీ అయిపోయినట్టే. సింపుల్ రెసిపీ అండి. మీ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఓకే, అయిపోయిందండి. చల్లారిన తర్వాత ఇంకా లడ్డూలని చేస్తున్నాను. బాగా రౌండ్గా చేసుకోవాలి. సాఫ్ట్గా ఉంటాయండి బాగా లడ్డూలు. మీకు ఇష్టం వచ్చిన సైజులో, చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో, లేకపోతే మీడియం సైజులో చేసుకోండి. మీకు ఒక సీక్రెట్ చెప్తానని చెప్పాను కదా, ఆ సీక్రెట్ ఏదో కాదండి. ఈ రెసిపీ చేసింది మా వదిన అంటే మా ఆడపడుచు.